హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న అత్త సావిత్రమ్మ సిరీస్లో పార్ట్ 10తో మీ ముందుకు వచ్చేసాము. మరి అత్త సావిత్రమ్మ పార్ట్ 10లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే మరి దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తారు కదూ. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. ఏడినే మళ్ళా మాయమైంది కదా. ఏమయ్యా, కూర బంద్ చేస్తా అంటే మళ్ళా మాయమేను? ఏందో చిత్ర విచిత్రంగా ఎత్తాడు. గట్టి ఒర్రకని చెప్పిండా నేను, మళ్ళా లేచి ఉరికొస్తుంది. ఏం సీక్రెట్ మునిగిందో ఏమో, నీ సీక్రెట్ పాడుగాను. బిడ్డ పెళ్లి గురించి అని చెప్పినా కూడా గిట్లా మాట్లాడుతున్నావేంది? అవును కదయ్యా, నేను మర్చిపోయినా. రా కూసో. ఈడ కాదు, లోపల కోదంపా. లోపలికా? మీ అమ్మ చూసిందనుకో, పట్ట పగలు లోపల ఏం చెప్తానని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది నాతోటి. నువ్వు రావే, కొంచెం సేపు దాని గురించి మాట్లాడకు, ఎవరి గురించి మాట్లాడకు. ఇటు రావే. తలుపు లేచినా కదనే, కాళ్ళు మంచి చాపుకో. ఏందయ్యా ఇదంతా, సిగ్గైతుంది నాకు. నువ్వేమన్నా కొత్త పెళ్లి కూతురువా అని దీనికి సిగ్గుపడతాను? అబ్బా, ఎన్ని రోజులైందే నీతోటి ఇట్లా కూర్చొని మాట్లాడక. ఎంత ప్రశాంతంగా ఉందే. ఎప్పుడు ఉరుకులు పరుగులు, స్కూలు ఇల్లు స్కూలు ఇల్లు. నన్ను ఎప్పుడన్నా పట్టించుకుంటే కదా నువ్వు. అంత మంచిగానే ఉన్నావు కదయ్యా. ఏమన్నా మనసులో పెట్టుకొని బాధపడుతున్నావా? ఇవాళ రేపు ఏది అవసరం లేదయ్యా, ఆరోగ్యం మంచిగా ఉండాలి అంతే. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు నన్ను ఏమన్నా అడిగినవా అని? బంగారం కొని చీరలు కొని అని అందరు ఆడవాళ్ళు ఎట్లా అడుగుతారు? ఇంతవరకు నేను నీకేం కొనిచ్చిందే? ఏం లేదు, గదొకటే ఉంటుంది మనసులో. నాకున్నాయి చాలు, అడగకున్నా కొనుకొస్తావు. నాకేం తక్కువైందని నిన్ను అడగాలి? పెళ్ళయి పిల్లలకు ఒక 5-6 ఏళ్ళు వచ్చేదాకా మంచిగా మాట్లాడేదానివి, ప్రశాంతంగా ఉండేదానివి. ఇప్పుడు ఎందుకు అట్లా అవుతున్నావే? రేదొరుతున్నావు. ఏ చిన్న విషయానికైనా గొడవలు, ఎందుకే అట్లా? పిల్లలు చిన్న ఉన్నప్పుడు నువ్వు మంచి సపోర్ట్ చేసేటోనివి నాకు. అలా నెత్తుకునుడు చేసుడు మంచిగా ఉండేటోళ్ళం. తర్వాత ఇద్దరి మధ్యలో దూరం పెరిగింది. మీ అమ్మ మాటలు భరించలేకపోతున్నా అండి. ఇష్టం ఉన్నట్టు మాటలు అంటుంది. ఎంతకని భరించాలి నేను? పిల్లలను కూడా పాడు చేస్తుంది, మన కొడుకుని కూడా. ఈ మనవని మీద ప్రేమతోటి అట్లా చేస్తుంది. మరి మన బిడ్డ గురించి ఎట్లా మాట్లాడుతుందో తెలుసా నీకు? బయట ఆడిడ పోయి నా గురించి నా బిడ్డ గురించి ఏమో ఏమో చెప్పొస్తుందట. నేనేం తక్కువ చేసినా అండి మీ అమ్మకు? ఎందుకు నేనంటే గంత కోపం ఆమెకు? మా బిడ్డ అన్నా నేనన్నా. గదానికి ఎడతారా ఎవరన్నా? చిన్న పిల్ల లెక్క చేస్తావేంది? మా అమ్మ గురించి నీకు తెలియదా అని? మొదటి నుంచి గట్లనే చేస్తుంది, అది పట్టించుకోవద్దు. ఏమన్నా అంటే ఏ నా ఇల్లు, ఇంట్లుండకు వెళ్ళిపో అంటది. అప్పుడు నువ్వు అనాలి, మా ఆయన ఇల్లు ఇది, మా ఆయన ఇంట్లో నేను ఉంటా అనాలి. నేను మొగుంది కూడా కాదు, నా ఇల్లు అన్నది. ఆయన ఏం చేసింది? ఏం చెప్తుంది? మంచిగా వండి పెట్టింది తింటది పంటది. అంతే, అంతకు మించి ఏం చేయదు అది. నువ్వు ఇంత చెవులో దూది పెట్టుకొని కూర్చో. ఏం మాట్లాడినా వినకు, మంచిగా ప్రశాంతంగా ఉండు. నువ్వే చెప్పినావు కానీ రోగాలు వస్తున్నాయి ఇవాళ రేపు బాగా అని. నువ్వు టెన్షన్ పడుకుంటుంటే నాకు కూడా టెన్షన్ అవుతుంది. నువ్వు మంచిగా సంతోషంగా ఉంటేనే కదా నిన్ను చూస్తే నాకు మనసు మంచిగా ఉంటుంది. సరే, ఇప్పుడు నా గురించి ఎందుకు కానీ ఏమో చెప్తా అన్నా. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఎవరికి తెలియదు, మన బిడ్డ కూడా, కొడుకుకి ఎవరికి. నేను నచ్చిన బాబున్నాడు కానీ నా స్నేహితుడి కొడుకు. ఆ పిల్లగాడు ఎందుకు వచ్చిండో తెలుసా నీకు? మన బిడ్డకు ఉద్యోగం ఇవ్వడానికి సర్టిఫికెట్లు చూస్తా అన్నాడట. అవును, ఆయనకు తెలుసా ముందే మన మధు మీ కూతురని? తెలియదు, వచ్చినాకనే చూసి పరేషాన్ అయినాం ఇద్దరం ఒకరినొకరు చూసుకొని. తెలియదా? తెలిసి వచ్చిండేమో అనుకున్నా నేను. తర్వాత తెలియకుండా మన ఇంటి దాకా ఎందుకు వచ్చిండు అనుకున్నావే? మన బిడ్డ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది కదండి. ఒక ముసలి ఆయనకు సాయం చేసిందట, ఆయన చూసి వచ్చిండట. అందుకే ఉద్యోగం ఇద్దామనుకున్నాడట. మనం మంచి చేస్తే మనకు కూడా ఏదో ఒక మంచి జరుగుతుంది కదండి. అవును, నువ్వు చెప్పింది నిజమే, కానీ అతను ఉద్యోగం ఇవ్వడానికి రాలేదు. ఉద్యోగం ఇవ్వడానికి రాలేదా అంటే? అతనికి ఇంకా పెళ్లి కాలేదు.
మన కూతురికి అతని భార్య స్థానం ఇవ్వడానికి వచ్చాడు. మన కూతుర్ని అతను ప్రేమిస్తున్నాడట. ఏంది? ఏం మాట్లాడుతున్నావండి నువ్వు? గా పిల్లగాడు మన కూతురు ఇష్టపడేంది? నీ స్నేహితుడికి పెద్ద కంపెనీ ఉందని చెప్తావు కదా. అంత పెద్ద కంపెనీ వారసుడు ఇతను. అతను మన బిడ్డను పెళ్లి చేసుకుంటాడంటనా? మధు నా దగ్గర ఎందుకు దాచింది మరి ఇదంతా? ఏదైనా నాకు చెప్తుంది. అంత గొప్ప వాళ్ళని ప్రేమిస్తే ఎలా అండి? అతనికి కూడా మన కూతురు అంటే ఇష్టమేనా? అతనికి కూడా కాదు, అతనికి మన కూతురు అంటే ఇష్టం. అంటే నాకు అర్థం కాలేదు. మన కూతురికి ఇదంతా తెలీదు. మధుకి తెలీదా? నువ్వు చెప్పింది కరెక్టే. మధు నీకు చెప్పిందంతా నిజమే. తను ఆ తాతకి సాయం చేసినప్పటి నుంచి తనని ప్రేమిస్తున్నాడంట. కానీ ఇంకా మధుకి ఆ విషయం తెలీదు. మన మధు అలాంటివి ఒప్పుకోదండి. నీ పేరేంటి, మీ ఇల్లు ఎక్కడా అని ఏది అడిగినా చెప్పలేదంట మన మధు. మరెలా ఉంటుంది? నా భార్య పెంపకం అలా ఉంటుంది. మరెలా వచ్చాడు తను? మెల్లిగా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వచ్చాడంట. ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నాడంట. మధు ఏమందో తెలుసా అండి? ఒక 2 ఏళ్ళైనా ఉద్యోగం చేసి నాన్నకు సాయం చేస్తానమ్మా అంది. మన కూతురు మన గురించి ఎంతగా ఆలోచిస్తుందండి. అది ఇంకా నచ్చిందట అతనికి. మరి మధు ఏమంది? మధుకి చెప్పలేదా ఇంకా? చెప్పలేదు. ముందు నాకే చెప్పాడు, అంకుల్ నీ కూతుర్ని ప్రేమిస్తున్నానని. ఎంత ధైర్యం అండి అతనికి! డైరెక్ట్ వచ్చి తండ్రికి చెప్తున్నాడు. మీరు వాళ్ళ నాన్న స్నేహితుడని చొరవ తీసుకున్నాడేమో. లేదు, నేనెవరినైనా చెప్పేవాడు. అంత మర్యాదస్తుడు అతను. చాలా మంచి అబ్బాయి. మన కూతురికి ఇంతకన్నా గొప్ప సంబంధం మనం ఎన్ని జన్మలెత్తినా తెలియము. కానీ అంత కోటీశ్వర్లు. మరి వాళ్ళ అమ్మ నాన్న ఏమన్నారు? ఎవరమ్మా నాన్ననే? అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న. ఇదేమైనా అరేంజ్డ్ మ్యారేజా? అందరూ కలిసి మాట్లాడడానికి. ఎవ్వరికీ ఏం తెలీదు. నా స్నేహితుడికి కూడా ఈ విషయం తెలియదు. మీ ఫ్రెండ్కి కూడా తెలీదా? వాళ్ళు మన అమ్మాయిని ఇష్టపడతారా? అదే తెలీదు. ఇతనైతే పెళ్లి చేసుకుంటే మీ కూతురిని తప్ప నేను ఇంకెవరిని చేసుకోను అంటున్నాడు. అయ్యో, ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే అతను ఇంకో పెళ్లి చేసుకుంటే మన బిడ్డ భవిష్యత్ ఏమవుతుందండి? తనకి నేను ముందే చెప్తాను, ప్రేమలో గీమలో పడొద్దని. వద్దు, అలా చెప్పొద్దు. ఏ? అతను ఇబ్బంది పడతాడేమో. అతను ఎవరి గురించో నా కూతురు జీవితాన్ని నాశనం చేయలేను. వాళ్ళ నాన్న ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అతడి గురించి నాకు తెలుసు కదా. మరి వాళ్ళమ్మ? అక్కడే వచ్చి పడింది చిక్కు. వాళ్ళమ్మకి పొగరెక్కువ. ఆస్తులు బాగా ఉన్నాయి. కోటీశ్వర్లతోటి మాట్లాడుతుంది, సామాన్యులతోటి మాట్లాడది. అయితే నేను అస్సలు ఒప్పుకోను. పేదవాడైనా మంచిదే. అత్త మామ తల్లిదండ్రులా చూసుకుంటేనే నా కూతుర్నిస్తా. నేను నా అత్తతోటి అనుభవిస్తున్నాను, అది నాకు చాలదా? నేను నిన్నింత ప్రేమగా చూసుకుంటున్నాను, నిన్నింతగా ఇష్టపడతాను. అది సరిపోదానే నీకు? అందుకే బ్రతికున్నా. లేకుంటే మీ అమ్మ అనే మాటలకి ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. ఏంటో మాటలు? అవునండి, మీకు తెలీదా బాధ? నేను ఏడవని రోజంటూ లేదు తెలుసా? అంతగా బాధ పెడుతుంది మీ అమ్మ. చూడు సత్య, నీకు నా మీద ప్రేమ ఉంటే నువ్వు ఇంకోసారి మా అమ్మ నా మాటలు పట్టించుకోవద్దు. తన వల్ల నువ్వు ఏడ్చావంటే నా మీద నీకు గౌరవం లేదనుకుంటాను. అది కాదండి. ఇంకేంటి మరి? నేను ఇంతగా చెప్తున్నాను, నా మాటలు పట్టించుకోవా? మా అమ్మే కావాలి కదా నీకు, నేను అవసరం లేదా? అది కాదండి. సరే, నీ ఇష్టం. కానీ నా కూతురికైతే అలాంటి సంబంధం నేను ఒప్పుకోను. ఇంత చిన్న ఇల్లుకే మీ అమ్మ భూమి మీద ఆగనే ఆగది. ఇంకా ఇల్లు మీరే కష్టపడి కట్టారు. అలాంటిది అంత ధనవంతులు ఈ పేదింటి కూతుర్ని ఎలా లెక్క చేస్తారు? నా కూతురికి ప్రేమ ఆప్యాయతలు కావాలి. ఇప్పటిదాకా నేను డబ్బున్న సంబంధమే తేవాలనుకున్నాను. నా కూతురికి ఏం తక్కువ? మంచి సంబంధం వస్తుందని మురిసిపోయాను. అది ఇంటికి వచ్చాక ఉద్యోగం లేదు ఏం లేదు, పెళ్లి చేసుకోమని చెప్తాను. సత్యవతి, నువ్వు నా మాటను లెక్క చేయవా? ఈ మాటల్ని కాదు, అలాంటి వాళ్ళని నేను లెక్క చేయను. ఆ అబ్బాయి చాలా మంచివాడు. మన కూతురికి పెళ్ళైతే దాని జీవితంలో అతను ఒక్కడే ఉంటాడా? ఇంకెవరు ఉండరా? జీవితాంతం అతనితోనేగా అది బ్రతికేది. అదే అండి, అతను ఒక్కడే ఉంటాడా చెప్పండి? వేరే కాపురం పెట్టిస్తాడా? ఒక్కగానొక్క కొడుకు, వేరే కాపురం ఎందుకుంటాడు? నేను ఈ సంబంధం అస్సలు ఒప్పుకోను. నా కూతురికి ఎలాంటి సంబంధం తేవాలో నాకు తెలుసు.
నేను తెచ్చుకుంటాను. ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగిని చూసి పెళ్లి చేస్తాను. అతడికి తల్లి ఉండదా? వాళ్ళు మంచోళ్ళని ఎలా చెప్తావు? మా అమ్మ లాంటిది అయ్యుంటే? మీరెందుకు నా మాటలు పట్టించుకోరండి? నేనేం మాట్లాడుతున్నానో కనీసం అర్థం చేసుకుంటారనుకున్నాను. సత్య, ముందు నేను చెప్పేది విను. అతడెవరి గురించో నాతోని గొడవ పెట్టుకుంటారా? చూడు సత్య, నేను గొడవ పెట్టుకున్నానా? మన కూతురు కోసమే కదే నేను ఆలోచించేది. మనం ఎన్ని కష్టాలు పడుతున్నాం. నేను బాగా చూసుకోవట్లేదని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. మన కూతురు వాళ్ళ ఇంట్లో చాలా సంతోషంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో తను చేయి వదలేనంటున్నాడు అతను. ఆలోచించే, మూర్ఖంగా ఆలోచించకు. వాళ్ళందరూ ఒప్పుకొని సంతోషంగా స్వీకరిస్తేనే నేను ఒప్పుకుంటాను. వాళ్ళందరినీ ఒప్పించే బాధ్యత కూడా తనపైనే వేసుకున్నాడు. వాళ్ళు ఒప్పుకుందే అతను కూడా చేసుకోడు. వాళ్ళు ఒప్పుకోనంటే? నువ్వు ఈ విషయంలో సైలెంట్గా ఉండు. మన కూతురు 2 ఏళ్ళు ఉద్యోగం చేస్తానంది కదా, చేయనివ్వు. తర్వాత మనకే అర్థమవుతుంది. ఆలోచిద్దాం. ఆలోపు ఇంకా మంచి సంబంధాలు కూడా రావచ్చు. ఇవాళ రేపు ఉద్యోగం చేసే ఆడపిల్లల్ని కావాలనుకుంటున్నారు, అన్నిట్లో తోడు నీడే ఉంటుందని. నా కూతురు పెళ్ళయ్యాక ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు. భర్తని, పిల్లల్ని, ఇంటిని చూసుకుంటూ సంతోషంగా ఉండాలి. మరి అది అలా ఉండాలంటే గొప్ప సంబంధమే కావాలి కదా. మామూలు సంబంధం తెస్తే ఖచ్చితంగా కష్టాలు పడుతుంది. అతని గురించి మన బిడ్డకు అస్సలు చెప్పకో. నా కూతురికి చెప్పుకునేవి నేను చెప్పుకుంటాను. చెప్పుకో, కాకపోతే వెయిట్ చెయ్యి. ఉమ్, సత్య, ఉమ్. ఏమన్నా చేసినావా లేదే? సింగులు బాగానే చదువుతున్నావు. ఇప్పుడు తానం చేసినావేందే? పొద్దుగాల నుంచి చేయలే? అది మీద బలి పడ్డది. ఏడబడ్డది? ఎడమ దిక్క కుడి దిక్క? ఎడమ దిక్కే. రాగి చెంపుతో అంతా రాసినావా? ఆ, అందుకే తానం చేసినావా? నేను పొద్దుగాల నుంచి చేయలేదయింది ఇది అని నేను అనుకుంటానా. వంట కూడా తానం చేయకనే పెడతాంది అయిందని నేను చూస్తానా. పూజ చేసుకోగా కూడా చూస్తావు కదా. స్నానం చేయండి. ఎప్పుడన్నా వంట చేసిందా నేను? ఏం చేసినావా? ఏమన్నా రేపో శనగలు ఉడకబెట్టిన. ఫోన్కి వేస్తే ఇమ్మంటావా? తే మెత్త ఉడికినాయి కదా. ఉమ్. అవునే, ఏంది? ఎవరి మాటలు వినబడ్డాయి? ఎవరే మొగోళ్ళ గొంతులు ఎక్కినబడ్డది? నీ కొడుకు గొంతును కూడా గుర్తుపట్టేస్తలేదా నీకు? కొడుక ఆడు బడికోయిండు కదనే, ఆడెప్పుడు వచ్చిండు? ఒకటే పూట పోయిండు. ఒక పూట లీవ్ పెట్టిండట. మరి బాక్స్ కట్టించినావు గానే. బాక్స్ తినే వచ్చిండు. ఏమైందటనే? తలనొత్తందటనా? జరంగిట వచ్చింది ఏంది? ఏమో. ఎటు పోయిండు? పన్నాడు. ఇంకైతే పట్టేలేదు మొగుని మీద. ఎప్పుడు బిడ్డ బిడ్డ అని ఒర్రుడు, బిడ్డను పట్టించుకున్నాడు తప్పితే అయితేనేమో నా మనవాడిని తిడుతుంది, నన్ను తిడుతుంది. వాడిని అయితే పట్టించుకుంటానా అనలేదు. పాపం కొడుకు ఏమైందో. ఇది శనగలు తెచ్చేసరికి నెల్లి ఊసి బలి వాకుతుంది. చూసేస్తాం. ఏమైందిరా వారి? బడికెళ్ళి అత్తివి మధ్యలో పన్నాడు కదీడు. అవరా నాన్న? చల్లానే ఉన్నది కదా పెయ్యి. ఏమైందిరా విజయ? ఓరు విజయ, మంచిగానే ఉన్నావు కదరా? సత్య, ఏందిరా సత్యనా? వీడు 24 గంటలు దాన్నే గలవరిస్తాడు. ఇంక తల్లి మీద లేదేం లేదు. ఏమైందిరా? లేచినావా? అబ్బా, ఎందుకు కొడతానవే అమ్మా? ఏం గలవరిస్తానవరా? ఏమిటికి వచ్చినావు మధ్యాహ్నం పూట? ఇంకో గంట అయితే చుట్ట అవుతుంది బడి. ఒరియకే, తలకాయ వస్తుందని వచ్చిన. తలకాయ నొత్తందని వచ్చినావా? గందుకే వన్నావా? నా కొడుకును ఎంత సతాయిస్తాందో ఏమో అది. ఒర్రిచ్చి పాపం తలకాయ నొప్పి తెప్పించింది. అందుకే ఆడు కళలో కూడా గలవరిస్తాడు దాన్ని. ఎంత భయపెడుతుంది అని, ఎంత టార్చర్ పెడుతుంది. తలకాయ నొత్తందంటే ఇంత సాయనన్న పెట్టించిందో లేదో అడుగుతావు దాన్ని. అనే సాయనన్న పెట్టినావే నా కొడుకు? తలకాయ నొత్తందట. ఏదైనా తింటారా? ఐస్ క్రీమ్, కేక్? ఆహా, వద్దు. మీ ఆఫీస్లో ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయా? నా మధు ఏది కోరుకుంటే అదే. ఏంటండి? ఏంటండి అని ఎందుకు పిలుస్తున్నావు? ఏమండి అని పిలవచ్చుగా. నాకు వినిపించట్లేదు. వినిపిస్తే ఇంకేమైనా ఉందా? నన్ను చంపేస్తావు ఇక్కడే. నేను ఇప్పుడు నా మనసులో ఒకటి అనుకున్నాను. ఏమనుకున్నానో తెలుసా నీకు? అదెలా తెలుస్తుందండి?
నాకు తెలీదు. సరే, మీకు ఇష్టమైంది ఏంటో చెప్పండి. నాకు మా అమ్మ అంటే చాలా చాలా ఇష్టం. అమ్మ అంటే ఇష్టమా? మ్, మరి నాన్న? నాన్న కూడా చాలా ఇష్టం. కానీ అందరికంటే ఎక్కువగా ఈ ప్రపంచంలో నాకు అమ్మ అంటేనే ఇష్టం. ఎందుకు? తెలీదండి. తెలీదంటే? ఏమో తెలీదు. మీ అమ్మ నీకు వంట చేసి పెడుతుంది, అన్ని పనులు చేస్తుంది, అందుకేనా? పైగా నిన్ను కన్నది. అలా అయితే నాన్న కూడా నన్ను కన్నాడు. అన్ని పనులు చేస్తాడు నా కోసం. నన్ను, ఇంట్లో వాళ్ళందరినీ నాన్నే చూసుకుంటాడు కదా. మరి ఇద్దరు ఇష్టం అని చెప్పాలి కదా. అమ్మ ఒకతే ఇష్టం అని ఎందుకు అంటున్నావు? మీరెవరినైనా ప్రేమించారా? వాట్? మీరెవరినైనా ప్రేమించారా అని అడుగుతున్నాను. ఎందుకు? మీకెందుకు? ఎందుకు ప్రేమించారో తెలుసా మీకు? ఇది అంతే. ప్రేమకి కారణాలుండవు. అన్నింటికన్నా గొప్పది తల్లి ప్రేమ. నిస్వార్థమైనది. అంత నిస్వార్థంగా ప్రేమించే నా తల్లి అంటే నాకు చాలా ఇష్టం. అలాగా? మీరెవరినైనా లవ్ చేశారా? చేస్తున్నారా? చెప్పాను కదండి, మా అమ్మనే ప్రేమిస్తున్నానని. అమ్మ కాకుండా ఇంకెవరినైనా, అంటే నీ లైఫ్ పార్ట్నర్ గురించి అడుగుతున్నాను. అమ్మ ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను. వాళ్ళు నీకు ఇష్టం లేకపోయినా? అమ్మ ఎవరిని చూపిస్తే వాళ్ళే నాకు ఇష్టమవుతారు. వాళ్ళనే ప్రేమిస్తాను. దాన్ని ప్రేమ అంటారా? అది ప్రేమో కాదో నన్ను చేసుకోబోయేవాడే చెప్తాడు. గుడ్. అమ్మో, తినను ఒప్పించాలంటే అంకుల్ని కాదు, ఆంటీకి చెప్పాలి ముందు. అంటే ఇప్పుడు మధు నా లవ్ని యాక్సెప్ట్ చేయకపోతే ఆ ఆంటీతో చెప్పి ఒప్పించవచ్చు అన్నమాట. అమ్మయ్య, ఇంకో దారైతే దొరికింది. ఈ ప్లాన్ సక్సెస్ అవ్వకపోతే ప్లాన్ బి అదే. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? చాలా మందికి ఇష్టమైందే. చికెన్ బిర్యానీ. అవును, మీకెలా తెలుసు? చాలా మందికి ఇష్టమైందే అన్నావు కదా. చాలా మందికి సిబి అంటేనే ఇష్టం. సిబియా అంటే చికెన్ బిర్యానీయా? భలే ఉందే. ఇష్టమైన స్వీట్ ఏంటి? నాకు లడ్డు అంటే చాలా ఇష్టం. బూందీ లడ్డు. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. తినడమేనా, చేయడం వచ్చా? నీ బుగ్గలు లడ్డూల్లానే ఉన్నాయి. ఎప్పుడు తినిపిస్తావు మధు? చేయడం రాదు సార్. అసలు నీకు వంట చేయడం వచ్చా? రాదు. వాట్? అమ్మాయివి నీకు వంట చేయడం రాదా? మా అమ్మ నన్ను ఏ పని చేయనివ్వదు. అమ్మకి నేను చేతి కాల్చుకుంటానని భయం. అదేంటి, అంత పిరికిదా మీ అమ్మ? మా అమ్మకి చిన్న వయసులోనే పెళ్ళైంది సార్. 17 ఏళ్ళకి నేను తమ్ముడు ఇద్దరం పుట్టేశాము. 17 ఏళ్ళకేనా? ఉమ్. మా నాన్న కూడా అంతే. అమ్మ అంత చిన్న ఏజ్లో నుంచి బాధ్యతలు తీసుకుంది. వంట చేయడం, పిల్లల్ని పెంచడం. తను చాలా కష్టపడిందంట. ఆ కష్టం నేను ఎప్పుడు పడకూడదు అనుకుంటుంది. మరి అమ్మాయి వంట నేర్చుకోకపోతే ఎలా? డిగ్రీ అయ్యాక నేర్పిస్తానంది. 1 నెలలో. 1 నెలలో వచ్చేస్తుందా వంట? మా అమ్మ ఏదైనా చేస్తుంది సార్. నేనైతే ప్రామిస్ చేస్తున్నాను మధు, మీ అమ్మ మాట నెరవేర్చుతానని. ఏ కష్టం నీ దగ్గరికి రానివ్వను. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నా పైన నీ అభిప్రాయం ఏంటి? సార్, నా పైన నీకేం అభిప్రాయం ఉందో చెప్పమంటున్నాను. వాట్ యు థింక్ అబౌట్ మీ? మీరు ఈ కంపెనీ సీఈఓ. ఆ విషయం అందరికీ తెలుసు. నీకేం తెలుసు నా గురించి? ఏంటంటే మీరు చాలా మంచివారు. నన్ను ఇంప్రెస్ చేసి జాబ్ కొట్టేద్దామని అలా చెప్తున్నావా? మీరు ఏదైనా నిజమే చెప్పమన్నారు కదా సార్. నిజమే చెప్తున్నాను. ఆ రోజు చూశాను కదా సార్ మిమ్మల్ని. మీ చెల్లెలకి సపోర్ట్ ఇవ్వకుండా న్యాయం వైపే మీరు నిల్చున్నారు. మ్మ్. ఆ తాతని మర్చిపోకుండా మళ్ళీ కలిశారు. మ్మ్. నాకు ఉద్యోగం ఇస్తానన్నారు. చాలా మంచివారు. అంతేనా? నా గురించి అదొకటేనా? మంచివాణ్ణి అంతేనా? చాలా అందంగా కూడా ఉంటారు. కానీ ఇది ఎలా చెప్పను? అంతేనా మిస్ మధుమిత? నా గురించి ఏమీ అనుకోవట్లేదా మీరు? అంటే మీరు చాలా అందంగా కూడా ఉంటారు. ఇది కూడా చాలా మంది చెప్పే ఉంటారు.
తెలుసు. అందరూ చెప్పడం వేరు, నువ్వు చెప్పడం వేరు ప్రియా. అంతేనా? నీకెందుకు అలా అనిపిస్తుంది? నేను అందంగా ఉంటానని. నేను చాలా మందిని చూశాను సార్, ఎవరు మీలా లేరు. మీరే చాలా అందంగా ఉన్నారు, చాలా ఫిట్గా కూడా ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఎక్సర్సైజ్లు జిమ్లు చేస్తారు కదా. ఈరోజు ఇంటర్వ్యూ అయిపోయినట్టే. ఈరోజు ఇంటర్వ్యూనా? అంటే ఎన్ని రోజులు ఉంటుంది సార్? మరి నా జాబు? నీకు జాబ్ కన్ఫర్మ్. రేపటి నుంచి నువ్వు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇలాంటి క్వశ్చన్స్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను, జెన్యున్గా ఆన్సర్ చేయాలి. చేస్తాను సార్, నాకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ నాన్నకి చెప్తే చాలా సంతోషపడతారు. చెప్పేసేయండి. ఇంటికి వెళ్ళాక చెప్తాను. ఇది ఎటువైంది సావిత్రి? దీని సావిత్రి పిసబిత్రి మొక్కది ఏటో వీకినట్టున్నది. చిట్టి పాటో బిట్టి పాటో దాని పార్టీ మొక్కల చెప్పు నడబెడితే నన్ను గి రూమ్లోకి రానియది. ఇదట పుస్తకాల బుక్కట, లైబ్రరో అంటది. దాని ముఖానికి చదివే రాదు, ఏందో బిల్డప్ ఇస్తుంది. ఈ సోఫాలో నేను కూర్చోవద్దట. కూర్చుండేందే నేను ఎగురుతా దునుకుతా. ఏం చేస్తావో చేసుకో. ఎగురుతాన్నా దునుకుతాన్నా. ఈ సోఫా, ఈ రూము, ఇంట్లో మొత్తం దునుకుతా. అన్ని పుస్తకాలున్నాయి. అవన్నీ మా అన్నయ్య మా అల్లుడు ఇద్దరే చదువుతారు. దీనిలోకి వచ్చి ఎంతో చదివినట్టు విల్లపిస్తుంది. అట్టే గల ఆటపాట పట్టుకొని అలా సినిమాలు చూస్తుంది. నవలాలు చదువుతుంది, నవలాలు. దానికి అదొక్కటి తప్పితే ఇంకేది శాతం అవుతుంది? ఏదైనా చదివి ఉద్యోగం కొట్టమనాలి, గప్పుడు తెలుస్తుంది. ఇది చదివింది పెద్ద బాల శిక్ష. దానికి పిహెచ్డి చేసినట్టు ఫీలింగ్ అవుతుంది. దీని పెద్ద బాల శిక్షకిన వారెత్తే అబ్బబ్బబ్బబ్బా, నాకు తెలియదు దీని సంగతి. మా అన్న పెళ్లి సూపులకు పోయినప్పుడు ఏది అడిగినా చెప్పలేదు. మొద్దు మొగబది ఏందో అడిగిండు క్వశ్చను, ఏమో గుర్తెత్తలేదు. నువ్వు ఈ రూమ్లోకి రావద్దు, ఈ రూమ్లో అందరు చదువుకుంటారు అని అంటుంది నన్ను. అంటే నాకు చదువు రాదన్నట్ట, నేను చదువురాంది అన్నట్ట. ఎందుకమ్మా నీ ఇజ్జత్ నువ్వే తీసుకుంటావు? ఎన్నిసార్లు చెప్పినా అంతే. వచ్చినవానే ఎటువైందే బర్రది సావిత్రి బిత్రి. ఆమె లేదు కాబట్టి ఇష్టం ఉన్నట్టు అంటారు. ఆమె ఉంటే మాత్రం మీ నోట్లకి వెళ్ళి మాట వెళ్ళదు కదా. ఎందుకు వెళ్ళది? దాని బిత్తిరి మొక్కల్లో చెప్పు పెడితే రూమ్లో కట్ట నేను రావద్దట్నే. మరి ఈ రూమ్లో మీకేం పని? ఇంట్లో కూర్చొని చదువుకుంటారు, లైబ్రరీ. ఆ బర్రె ఎందుకు వస్తుంది మరి? బర్రె లైబ్రరీలకు అమ్మ ఏదో ఒకటి చదువుకుంటుంది కదా, గందుకే వస్తుంది. అని బొంత చదువుతుంది. ఏం చదువుతుంది? లాట్పాటు పెట్టుకొని అలా సినిమాలు చూస్తుంది. కథలు చదువుతుందమ్మా. ఆ కథలు హాల్లో కూర్చొని చదువుకోరాదా? గిన్నెలో కచ్చి చదువుకో అన్న. ఇక్కడ ఎన్ని పుస్తకాలున్నాయి చూడు, పెళ్ళింగులు కూడా తెలియదు దానికి. నేను బడికోకపోయినా ఇంగిలి పీస్ మస్తు నేర్చుకున్నా తెలుసానే. ఏ నుంచి నేర్చుకున్నావు బడికోనప్పుడు? నా ఇంటి పక్కకు నా దోస్తుంటుండే, దోస్తు నేర్పిందా? అది ఆ దోస్తోళ్ళ అన్న అమెరికాలో ఉండేటోడు. అబ్బో, సంవత్సరానికి ఒకసారి వస్తుండే, నాకు నేర్పిపోతుండే. ఈ వట్టి చదువులు కావునాయి, అమెరికా చదువులు. అర్థమైందా? ఈ సావిత్రమ్మకు చెప్పు, అమ్మకు మస్తు ఇంగ్లీష్ ఫీజు వచ్చి మస్తు చదవచ్చని. ఏందో అనుకుంటుంది నా గురించి. నేను చెప్పడం ఎందుకమ్మా, వస్తుంది ఇప్పుడు. చెప్పండి మీరే. ఎటువైందే బర్రది? చిట్టి పార్టీ అట. అనుకున్నా, దానికి కిట్టి పార్టీలు బుట్టి పార్టీలు గివే. మొగుని పట్టించుకోదు, పిరగాళ్ళని పట్టించుకోదు. నీకెందుకమ్మా అమ్మగారంటే గంత కోపం? దాని బొందా, దానికి నేనంటే కోపం, నాకు అదంటే కోపం అని ఎవరు చెప్పిండ్రు నీకు? చూస్తలేవా రోజు అది నన్ను ఎట్లా సతాయిస్తుందో? ఏం సతాయిస్తుంది? అసలు మీ జోలికే రాదు. నువ్వే తాపుకోసారి గెలుకుతా ఉంటావు ఆమెను. ఎందుకు గెలకద్దు మరి? నాన్నని తిడుతుంది, ఇట్లా మాట్లాడుతుంది నాన్నతోటి. అట్లా మాట్లాడతారు ఎవరన్నా మొగునితోటి? ఎవరు మొగుడు వాళ్ళ ఇష్టం, నీకెందుకు మధ్యలో పానకంలో పుడక లెక్క? గివ్వే అంటది అది, గదే నచ్చదు నాకు. మీతోటి నేనెందుకు పెట్టుకుంటా కానీ. ఏం దగ్గర వచ్చినావు? చాయలకు ఏం చేయమంటారు? పకోడీలు చేయి, బాగా రోజులే. కాజు పకోడీ అయ్యి. కాజు పకోడా ఏరాదానే? యూట్యూబ్లో కొట్టి అయ్యి. ఎందుకు ఏరాదు కానీ పెన్లో దాంట్లో చూసి చెప్తా. ఇక కాజు పకోడీలు తినాలని ఎందుకు కోరిక కలిగిందో అంటన్నా. ఎట్లాగో రోజు కిలో కాజులు తింటావు కదా, నేను ఎన్ని తింటే నీకెందుకే? సంక్రాంతికి కోళ్ళు ఉంటాయి కానీ పందెం కోళ్ళు. అవును, ఒక కోళ్ళకు కాజు పకోడీ తినిపిస్తారట్నే. అవి ఎగిరెగిరి కొడతాయి. ఇప్పుడు నువ్వు తిని ఎవరిని ఎగిరెగిరి కొడదామని చూస్తాను? ఇంకెవరిని? దాన్నే సావిత్రి బిత్రి దాన్ని. అబ్బా, ఆమె లేకపోతే ఎన్ని మాటలు అంటానమ్మా ఆమెను. దాని బిత్తిరి ముఖంలో చెప్పు నడబెడితే
సావిత్రి బిత్తిరి అని పెట్టాలి దాని పేరు.